నేను వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేయలే కదమ్మా. జాతీయం కదా సెంటిమెంట్. ఓహ్ కోట, ఇది కూడా సెంటిమెంటే. ఏంటమ్మా గుసగుసలు? ఫేస్ టు ఫేస్ వచ్చా చెప్పు. భయపడతా అనుకున్నావా? 10 years రౌడీయిజం, 10 years గుండాయిజం, 10 years బ్రోకరిజం. అయ్య బాబే, తెలిసిపోయిందా? నీ గురించి అంతా తెలుసురా. అది కాదమ్మా. అవదు నెల్లకర్ర. నా కాన్సెప్ట్ నా మీద ప్రయోగిస్తారా సార్? కానిస్టేబుల్స్, మీ జ్యూరీ స్టేషన్ కి సంబంధించిన పిచ్చుకోక బట్టలు వేసుకుని వచ్చింది. మీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. దాన్ని అడ్డదిడ్డంగా ఉతికి తోలు తీసి పారేయండి. మీకు పుణ్యం ఉంటుంది వద్దు సార్. నా ముందే కర్రకు ఆయిల్ పెడతారా? మొదలెట్టండి అయ్యా. కొట్టకండి 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 కొట్టకండి, కర్రీలు పోతారు. కొట్టకండి అక్కడ కొట్టకండి, కర్రీలు పోతే. ఆపండి ఆపండి, మా ఆవిడ దగ్గర ఫోన్ వస్తుంది. ఆపండి అయ్యా. హలో సరోజా, వద్దని చెప్పారా? మా వాణి ఆ చింతామణి అనాథాశ్రమంలో రిసెప్షనిస్ట్ గా పనిచేసేది. అక్కడ అనామకుల అవయవాలతో ఏదో స్కామ్ జరుగుతుందని చెప్పింది. దానికి సంబంధించిన దృశ్యాలన్నీ హార్ట్ డిస్క్ లో ఉన్నాయి. మీ హెల్ప్ కి థ్యాంక్స్ అమ్మా. ఇంత చిన్న వయసులో అంత పెద్ద త్యాగం చేసిన మీ కూతురు ఆత్మ శాంతించేలా నేను చేస్తాను. ఆ కుర్రాళ్ళ అంతు చూసి మీ కోరిక తీరుస్తాను. నన్ను నమ్మండి. భాస్కర్ గారిని ఎందుకు అరెస్ట్ చేశారో తెలుసుకోవచ్చా? ఇది రిహాబిలిటేషన్ సెంటర్, అనాథాశ్రమం అస్సలు కాదు. అనాథల అడ్రస్ లేని వాళ్ళ అవయవాలు అమ్ముకునే ఫ్యాక్టరీ. చింతామణి సంఘ సేవకుడు, నిస్వార్థమైన రాజకీయ నాయకుడు కూడా. ఆయనే మీరు అనుమానిస్తున్నారా? ఓ, మీరు ఆ న్యూస్ ఛానల్ నుంచి వచ్చారా? ఈ రాకెట్ వెనక ఎవరున్నారు అనుకుంటున్నారు సార్? రేపటి నుంచి ఈ భాస్కర్ వెనకాల ఉంటూ ఇదంతా చేయిస్తున్న ఘరానా మనుషులందరినీ కలుద్దాం. థ్యాంక్ యూ. రేవ్ పార్టీలో అరెస్ట్ చేసిన 4 కుర్రాళ్ళు ఎక్కడ? ఏ 4 సార్? అందరినీ అరెస్ట్ చేసి నెక్స్ట్ డేనే కోర్టులో ప్రొడ్యూస్ చేసాం కదా సార్. అతిగా నటించకు శ్రీరామ్. నేను నీకన్నా సీనియర్ నటుండి తెలుసా? సార్ మీ మీదొట్టు, నా మీదొట్టు సార్. అందరినీ మరుసటి రోజే కోర్టులో ప్రొడ్యూస్ చేసి. ఇరిటేట్ చేయకు శ్రీరామ్. రికార్డెడ్ గా ఆ కుర్రాళ్ళ దగ్గర తీసుకున్న వీడియో ఫుటేజ్ ఎక్కడ? సారీ సార్, ఇవ్వను. ఇందులో చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారయ్యా. ఇచ్చేయి. నాకు బైబాత్ ఈగో ఎక్కువ సార్. ఒంటి మీద యూనిఫామ్ ఉన్నప్పుడు ఆ ఈగో 2 అవుతుంది. నేను ఎలా పనిచేయాలో, ఎలా బిహేవ్ చేయాలో ఎవరైనా నాకు చెప్తే ఆ ఈగో కాస్త తిక్కగా మారుతుంది సార్. ఆ తిక్కలో నేనేం చేస్తాను నాకే తెలియదు సార్. ఏంటి బెదిరిస్తున్నావా? కాదు సార్, ఓ సిగరెట్ ప్యాకెట్ మీద వార్నింగ్ లా నన్ను టచ్ చేయకండి మసైపోతారని హెచ్చరిస్తున్నాను సార్. నీ మంచి కోరే వ్యక్తిగా చెప్తున్నాను. ఆ విట్నెస్లు ఇచ్చేయి. కామన్ మ్యాన్ మంచి కోరే వ్యక్తిగా నేను చెప్తున్నాను సార్. ఇవ్వను. రిహాబిలిటేషన్ పేరుతో వృద్ధులు, అనాథ పిల్లలు, రోడ్డు మీద అడుగు తినే వాళ్ళ అవయవాలతో వ్యాపారం చేసుకుంటూ కోట్ల ఆస్తులు సంపాదించుకుంటూ రాజకీయ ముసుగులు కప్పుకున్న చింతామణి, వాడి కొడుకు ఆదినారాయణ, ఆ డాక్టర్ కాని డాక్టర్ భాస్కర్, ఇక మన డిపార్ట్మెంట్ లో ఉన్న కొందరు మహానుభావులు, వీళ్ళందరినీ కొట్టుకుంటూ తీసుకెళ్లి కోర్టు బోనెక్కించి శిక్ష పడేంత వరకు సాక్ష్యాలన్నీ నా దగ్గరే భద్రంగా ఉంటాయి సార్. కళ్ళు మూసుకుపోయి 1 వేలో స్పీడ్ గా వెళ్తున్నావు. ఎక్కడో డెడ్ ఎండ్ వస్తుంది. అప్పుడు నీ ఎండ్, నీ డెత్. డెత్ ఎండ్ కాదు సార్, చనిపోయి కూడా ప్రజల గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్న మహానుభావులు ఎందరో ఉన్నారు. ఈ సిద్ధాంతాలు మంచితనం దేనికి పనికొస్తుందయ్యా? నేను చెప్పినట్టు విను. నీకు బోల్డ్ అంత డబ్బు, స్థలాలు, ప్రమోషన్లు, మెడల్స్, ఇంకా నాకు మెడల్స్ కంటే మారల్స్ ఎక్కువ ఇంపార్టెంట్. మారల్స్ కోసం అవసరం అయితే చేస్తాను సార్, సంతోషంగా. మే ఐ లీవ్ సార్? హలో చెప్పు. చింతామణి, ఆ శ్రీరామ్ గారు మన బండారం అంతా గుప్పిట్లో పెట్టుకుని తెగ రెచ్చిపోతున్నాడు. వాడిని ఏసేద్దాం, లేకపోతే మన లైఫ్ ఫ్యూచరే లేదు. వాడిని నేను కన్విన్స్ చేస్తాను. వదిలే
కన్విన్స్ చేస్తావా నీ ఇష్టం. వాడు దేనికి భయపడ్డు, ఎవరికీ లొంగడు. పోలీస్ డ్రెస్ వేసుకున్న నక్సలైట్ అయ్యావాడు. హలో శ్రీరామ్, ఎందుకు ఇంటి దాకా వచ్చారు? మనం లోపల కూర్చుని మాట్లాడుకుందామా? మా ఇంట్లో క్రిములకి క్రిమినల్స్ కి నో ఎంట్రీ. ఓపెనింగ్ ఎంత ఘాటుగా ఉందంటే తర్వాత వీడి తన్నినా తంతాడు. ఈ తన్నులు వీళ్ళందరి ముందు తింటే పరుగు పోద్ది. కాస్త కేర్ఫుల్ గా డీల్ చేయాలి. పర్సనల్ గా మాట్లాడుకోవాలి. మీరు వెళ్ళండి. ఆ హార్డ్ డిస్క్ లోపలికి రాకూడదా? మీరు మా ఇంటి ముందు దేహి అని నించున్నారనే ఒకే ఒక కారణం వల్ల సాఫ్ట్ గా చెప్తున్నా, వెళ్ళిపోండి. నీకేం కావలిస్తే అది ఇస్తాను, ఎంత కావలిస్తే అంత ఇస్తాను. అమ్మా కీర్తన, అన్నయ్య నా పాత చెప్పు పట్టరామా. సరే అన్నయ్య. నన్ను చెప్పుతూ కొట్టు, తన్ను కాండ్రించి ఉమ్మి నా బట్టలు ఓడదీసి చార్మినార్ దాకా తన్నుకుంటా తీసుకెళ్ళు. అయినా సరే నాకు హార్డ్ డిస్క్ మాత్రం ఇచ్చే శ్రీరామ్ ప్లీజ్. ఒరే పొల్యూటీషియన్, నీకు సిగ్గు లేదని నీ రాజకీయ చరిత్ర చెప్తుంది. నీకు రోషన్ లేదని నువ్వు పక్కలేసి సంపాదించిన నీ ఆస్తులు చూస్తేనే అర్థమవుతుంది. నువ్వసలు మనిషివే కాదని నువ్వు చేసే అక్రమ వ్యాపారాలు చూస్తే తెలిసిపోతుంది. మర్యాదగా చెప్తున్నాను, మూసుకుని వెళ్ళు. ఇదే నీ ఆఖరి మాట? అమ్మా కీర్తన, ఆ అన్నయ్య చెప్పులు కాదమ్మా గన్ను పట్రా. అక్కర్లేదు. నిద్రపోతున్న బుజ్జిముండని ఎందుకు లేపడం? నీ వెళతాలే. నీకు బ్రేకింగ్ న్యూస్, షాకింగ్ న్యూస్, ఇంపార్టెంట్ న్యూస్ ఒకటి చెప్పనా? నువ్వు ఊపుకుంటూ అరెస్ట్ చేసావే ఎంబీబీఎస్ చదవని డాక్టర్ కాని డాక్టర్ భాస్కర్ గారిని ఇందాకే బెయిల్ మీద బయటికి తీసుకొచ్చా. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత, నీ బ్రతికెంత, నా వెంట్రుక. నిన్ను కలవవలసిన టైములో కలవకూడని పద్ధతిలో కలుస్తాను. రప్పిస్తా, తెప్పిస్తా, అన్ని తెప్పిస్తా. జై భవానీ. ఎవర్రా? ఎవరు లేదమ్మా, పందికొక్కు దారి తప్పి ఇంట్లోకి జొరపడింది. బతకటం చేత కానీ ఇలాంటి వాళ్ళని బతకనివ్వకూడదు బావా. ఆ శ్రీరామ్ గారిని, ఆడి కుటుంబాన్ని మొత్తం సర్వనాశనం చేస్తాను. బీహార్ నుంచి రౌడీల్ని దింపుతా. వాళ్ళు శ్రీరామ్ గారి దగ్గర ఉన్న సాక్ష్యాల్ని మాత్రమే కాదు, వాడి గుండెకని కూడా లాక్కొస్తారు. ఏమనుకుంటున్నాడు? కూల్ కూల్ చింతామణి. వాడు బతికుండగానే మన చేతికి ఆ హార్డ్ డిస్క్ రావాలి. ఓరి నీ అబ్బా చింతామణి. చింతామణి ఎవడనుకుంటున్నావు? వాడు నిప్పు. నీతి, న్యాయం, నిజాయితీ అనే రోగాలతో పుట్టిన మెంటలోడయ్యా వాడు. వాడు వీక్నెస్ అనే వీక్నెస్ లేని స్ట్రాంగ్ మ్యాన్ కాదు, ఉండే ఉంటుంది. నమస్తే సార్. డబ్బు, ఆడది, మందు ఇవి మాత్రమే వీక్నెస్లు కావు. ప్రతి మనిషికి తప్పకుండా ఏదో ఒక వీక్నెస్ ఉండే ఉంటుంది. నీళ్లల్లో మొసలి లాంటి శ్రీరామ్ని బయటికి తీసుకొచ్చి చంపాలి. వాడు వాలి లాంటి వాడు. ఎదురుగా కొట్టలేం, చాటుగా కొట్టాలి. కొడతాను. క్యారియర్. సార్, మీకు ఆ శ్రీరామ్ గారి ప్రాబ్లం పర్మనెంట్ గా సాల్వ్ అయ్యే సొల్యూషన్ నా దగ్గర ఒకటి ఉంది సార్. అది మీరు నన్ను లైఫ్ లో ఏదన్నా సెటిల్ చేస్తారన్న నమ్మకం నాకు కలిగిస్తే అది మీకు చెప్తాను సార్. అదేంటో చెప్పు. నా కొడక ఈ కాలు కూడా నొక్కాలా? కొత్తగా జాయిన్ అయిన ఇన్ఫార్మర్ సిద్ధార్థ్ గాడికి మీరు శంషాబాద్ ఫ్యాక్టరీలో బెగ్గర్స్ దాచిన విషయం చెప్తాను. అది ఆడు తీసుకెళ్లి శ్రీరామ్ గారికి చెప్తాడు. మా టీంలో రవి, వేణు ఇద్దరు లీవ్ లో ఉన్నారు. ఆడెలాగా నన్ను నమ్మడు కాబట్టి లింగులిటుకుమంటూ మేకలాగా ఒక్కడే వస్తాడు. అనేసేయండి సార్, అనేసేయండి. నీ లైఫ్ లో సెటిల్ అయిపోతాను. అనేసేయండి సార్. జాగ్రత్త. ఓకేరా, నీకు 5 కోట్లు ఇస్తాను. చాలా సార్. సార్ సరిపోతుంది సార్, సరిపోతుంది. మీరిచ్చిన డబ్బులతో జూబ్లీ హిల్స్ లో ఒక ప్లాట్, అవుట్స్కట్స్ లో ఒక ఫామ్ హౌస్, మా ఊర్లో చిన్న ఐమాక్స్ థియేటర్ కట్టుకుంటాను సార్. కానీ ఎలా చెప్పాలో తెలియట్లేదు సార్. నా లక్కీ నెంబరు 6. 6 ఫిక్స్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేమైనా పార్ట్స్ మసాజ్ చేయమంటారు సార్? మా కీర్తన, అన్నయ్య. వచ్చేటప్పుడు నా ఫోన్ పట్టరామా. తెస్తున్నా. ఇదిగో అన్నయ్య.
అమ్మా మీరు వెళ్తుండండి, తొందరగా రారా. కాల్ మాట్లాడేసి వస్తా. చెప్పు సిద్ధు. అన్నయ్య, ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి వెళ్లే దారిలో బాలాజీ ఐరన్ ఓర్ ఫ్యాక్టరీలో బిచ్చగాలు దాచారని ఇన్ఫర్మేషన్ అన్నయ్య. ఆ ఫ్యాక్టరీ చింతామణి కొడుకు ఆదినారాయణ అన్నయ్య. తొందరగా వెళ్ళండి అన్నయ్య. నేను కూడా రానా? అవసరం లేదు, నేను వెళ్తా. ఓకే అన్నయ్య. ఓకే. ఎందుకు సార్ అదో హార్డ్ డిస్క్ కోసం ప్రాణాల మీద తెచ్చుకుంటారు? చెప్పండి చెప్పండి. ఓపిక లేదా? పోనీ చెవులో చెప్పండి. ఈడు చెప్పడు, ఈయన వేసండి సార్, వేసండి. నీతి నిజాయితీ అని కూర్చుంటే ఏం వస్తుందిరా? బోడి సార్. అది కాదురా, ఓహో. బోడి మెడల్స్ తప్ప. నా మాట విని అది ఇచ్చేసేయ్, బతికిపోతావు. నీకంటే ఈ చారీగాడే బెస్ట్. బతక నేర్చినోడు. నిన్ను పట్టివ్వడానికి ఈడి లక్కీ నెంబర్ 6 అని 6 కోట్లు నొక్కేసి. ఎందుకండి? నీ లక్కీ నెంబర్ ఎంతో చెప్పు, 100 ఇచ్చేస్తా. మీరు ధరలు కట్టి కొనటానికి నేను రైతు బజార్ వెజిటబుల్ కాదురా. శ్రీరామ్ శ్రీరామ్ ఈ శ్రీరామ్ ని కొనే కరెన్సీ ఎవడు కనిపెట్టలేదురా. వీడు మూర్ఖుడు మొండోడని మీకు తెలుసు కదా, వీడితో మాటలు అనవసరం. రై, బోరు కొడుతుందిరా, ఒక ఆట ఆడదాం. చాలా పాత ఆట, చిన్నప్పుడు అందరూ ఆడిన ఆట. రై, ఓ 2 రూపీస్ కాయిన్ ఒకటి ఇవ్వరా. హెడ్స్ పడితే నిన్ను వదిలేస్తా, టెయిల్స్ పడితే నిన్ను నరికేస్తా. హెడ్స్ పడింది, హెడ్స్ పడింది. అంటే వీడిని వదిలేస్తావా? ఏంటయ్యా ఈ పిచ్చాట్లో? దొరకాడి చేతికి దొరికితే. రిలాక్స్ రిలాక్స్, నేను నీ కొడుకున్నా. వీడికి తెలియదు కదా నేనెప్పుడు నిజం చెప్పనని. వేసేయండి కొడుకుని. పారిపోతున్నాడు, పట్టుకోండి. మొత్తం వెతకండి, చంపేస్తాను వాడిని. రాయ్, బయటికి రా. అటు చూడండి. రారా, బయటికి రా. తమ్ముంటారా? వీడు చచ్చిన మరుక్షణం మనందరం చచ్చినట్టే. వీడు బతికుండడం మనకి చాలా అవసరం. వీడిని ఏం చెయ్యాలో ఎక్కడ దాచాలో నేను చెప్తాను. తీసుకెళ్ళండి. సార్